అయితే ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కాశీ అని ఎందుకయ్యా అంటారంటే వెరీ ఏన్షియంట్ టెంపుల్, 1400 years బ్యాక్ కట్టారట. పొద్దున తెనాల్లో బయలుదేరి అలా అన్నీ చూసుకుంటూ ఇప్పుడు రేపల్లి దగ్గర పెనుముడి దాటిన తర్వాత ముక్తేశ్వర ఆలయం ఉంది. ఎప్పుడు కొంచెం టైం దొరకగానే మా అత్తగారు ఊరు ఒరిస్సా అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఈసారి టైం దొరకగానే ఇటు వచ్చేసాం. ఈ కాలవ నీళ్లు చూడగానే గెస్ట్ చేశారా, మా గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చేసాం. ఇప్పుడు తెనాలిలో ఉన్నా. సో ఇలా కాలవ వెంట వెళ్తూ ఉంటే మా చుట్టాల ఊర్లు చాలా వస్తాయన్నమాట. నేను పుట్టింది పెరిగింది గుంటూరు, కానీ మా అమ్మ సైడు నాన్న సైడు చుట్టాలందరూ ఇటువైపే ఉన్నారు. సో స్కూల్ టైంలో హాలిడేస్ ఇవ్వగానే ఇటు పరిగెత్తుకొచ్చేసేవాళ్ళం. సో ఇటువైపు నాకు బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోవడానికి నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే, ఈ నీళ్లు చూసారా గలగల పారుతున్నాయి కదా, నా చిన్నప్పటి మెమరీస్ కూడా అంతే అలా పొంగికొచ్చేస్తున్నాయి. మా చిన్నప్పుడు డ్యామ్ ఏంటి తెలుసా, ఇదే మాకు డ్యాము. ఇక్కడ గేట్లు కూడా ఉంటాయి చూడు, ఇది మాకు ఇగో గేట్లు ఎత్తుతారు మళ్ళీ దించుతారు. మాకు ఇది పెద్ద ఫ్యాసినేటింగ్ గా చూసేవాళ్ళం చిన్నప్పుడు. ఎత్తడానికి మెకానిజం అదే పైన ఎక్కడ ఉంటుంది, ఎలా ఎత్తారు? ఇది ఎలా తిప్పే ఉంటాయి, అక్కడో ఇక్కడో ఎక్కడో ఉంటుంది, దీని వెనక ఉంటుంది. ఓకే, ఇలా తిప్పుతారు, గేట్లు వెళ్తాయి మళ్ళీ దింపుతారు. వాటర్ ఫ్లో కంట్రోల్ చేస్తారు. యాక్చువల్లీ చిన్నప్పుడు ఇలా అంటే ఇప్పుడు మన డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూసినట్టు చిన్నప్పుడు ఇవి చూసేవాళ్ళం దగ్గరికి వెళ్ళి. ఇదే బకింగ్హామ్ కెనాలా? ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతాయి అనమాట. మెడ్రాస్ దాకా వెళ్తుంది. ఇప్పుడు ఇటు సముద్రంలోకి, ఇప్పుడు సముద్రంలో కలుస్తుంది నీళ్లు. అలాంగ్ ది కెనాల్ ఊర్లన్నీ ఉంటాయి. మాకు ఎలా ఉంటుంది తెలుసా, చిన్నగట్టు మళ్ళీ నీళ్లు కాలువ. ఈ చిన్నగట్టు ఏమో మనుషులు సైకిళ్ళు వెళ్ళడానికి, తర్వాత చిన్న కాలువ, మళ్ళీ మధ్యలో గట్టేమో బస్సులు తిరగడానికి, తర్వాత మళ్ళీ నీళ్లు కాలువ, తర్వాత పెద్ద గట్టు, తర్వాత కృష్ణా నది. సో ఈ గట్లన్నీ లైన్గా ఉంటాయి, నీళ్లు లైను గట్లు లైను. ఇటువైపు అంతా ఊరు, ఇటువైపు అంతా కృష్ణా నది. విచిత్రమైన వాతావరణానికి పద వెళ్దాం. మీ తాతగారు ఊరును ఘంటసాల గాయకుడు ఘంటసాల అత్తగారు ఊరు ఒకటే. చూద్దాం పద. సో దేర్ ఇస్ ఘంటసాల కనెక్షన్ టు యూ. మరి పాటలు అయితే నేర్చుకోలే. అసలు సినిమా ప్రముఖులందరూ మా ఏరియా నుంచే కదా, గుంటూరు తెనాలి నుంచే కదా అందరూ, చాలా మంది ఇక్కడ నుంచి. చూద్దాం ఘంటసాల అత్తగారు ఊరు కూడా చూద్దాం పద. ఇవాళ అన్ని మీకు కూడా చూపించేస్తాం, చేయండి. మేము స్కూల్ హాలిడేస్ అప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చాం, కానీ ఆ తర్వాత బిజీ లైఫ్ అయిపోయి జాబ్ అని పిల్లలని స్కూల్ అని ఇలా అస్సలు కుదిరేది కాదు. ఆ తర్వాత కొన్నిసార్లు వచ్చినా ఏదో పెళ్లికి పేరంటానికి రావడమే, వచ్చామా ఫంక్షన్కి అటెండ్ అయ్యామా అంటూ ఉరుకులు పరుగులతో పరిగెత్తి వెళ్ళిపోవడం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత, మళ్ళీ అనే కంటే ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి కోసం రావడం. ఇదిగో ఈ కాలువ మనతో పాటు వస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే తెనాల్లో బయలుదేరాం కదా, ఇప్పుడైతే ఆ ఊరు దాటేసి ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి బయలుదేరాం. ఇది ముక్తేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ ఊరు పేరు మోర్తాట. ఇది ముక్తేశ్వర స్వామి దేవాలయం కంటే మోర్తాట శివాలయంగానే బాగా పేరు. మా చిన్నప్పుడైతే సింపుల్ గా మోర్తాట గుడి అనేవాళ్ళం. ఈ గుడిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. వచ్చేసాం గుడి దగ్గరికి. యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ అయితే పొద్దున 6 నుంచి 11 వరకు అండ్ సాయంత్రం 5 నుంచి 8 వరకు, ఇది జనరల్గా టైమింగ్స్. కానీ మాకు ఇప్పుడు చేరుకునేసరికి 11:30 అయింది. సో గుడి ఓపెన్ ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ లక్కీలీ ఓపెన్ ఉంది. గుడి చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. అసలు ఈ వాతావరణం చూస్తే గుడికొచ్చినట్లేదు, ఏదో పార్క్ వచ్చినట్లు అనిపించింది. అంత స్పేషియస్గా చాలా ప్లెజెంట్గా ఉంది. గుడి కూడా చూడండి ఎంత బాగుందో. అసలు 1400 ఏళ్ల టెంపుల్ అనిపిస్తోందా. భక్తులకు విశ్రాంతి భవనము, ఓ పక్కన కృష్ణా నీళ్లు. ఆహా, అసలు మైమరిచిపోయేలా ఉంది ఇక్కడ వాతావరణం. మనకి యాక్చువల్గా కాశీ వారణాసి ఒక్కటే అయినా దక్షిణ కాశీ అని కొన్ని గుళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిచ్చారు. శ్రీశైలము, ద్రాక్షారామము, శ్రీకాళహస్తి ఇవన్నీ ఈ కోవలోవే. కాశీకి వెళ్తే ఎంత పుణ్యం దక్కుతుందో, ఇక్కడ ఈ ముక్తీశ్వర స్వామి దేవాలయం వచ్చినా కూడా అంతే పుణ్యం కలుగుతుందని అంటారు. అసలు పేరులోనే ఉంది ముక్తి అని. సో అంతటి మహిమగల దేవుణ్ణి మీకు చూపించుదామని
తెలియని వాళ్ళకి తెలుపుదామని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చిన అదే ఫలితం ఉండి ముక్తి కూడా కలుగుతుందని అంటారు. ఇక్కడ గుడిలో ఉన్న లింగము మనుషులు కట్టింది కాదు, భూమిలో నుండి పుట్టిన స్వయంభూలింగం. అందుకే బాగా శక్తివంతమైందని అంటారు. ఇది చాలా పురాతనమైన ఆలయం. దీనికి 1400 ఏళ్ల చరిత్రుంది. రక్ష రక్షో ముక్తేశ్వర పరమేశ్వర. ఇది గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఊరు దేవస్థానం ఇది మోర్తోట గ్రామం. రేపల్లికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. సుమారు 1400 సంవత్సరాల క్రితం వెలిశారనమాట స్వామివారు. జ్ఞానయోగి సుచరిత అనే ఋషి దంపతుల కుమారుడు లోక కళ్యాణార్థమై ఇక్కడ ముక్తి చెందినాడు. ఆయన ముక్తి చెందిన ప్రదేశంలోనే స్వామి స్వయంభూగా వెలిసినాడు. ఆయన ముక్తి చెందినాడు కావున ముక్తేశ్వరుడని నామకరణం చేసి ఉన్నారు. పూర్వం మునులు వారి పరివారం అందరూ కూడా ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండిపోయారట. సుమారు ఒక 80-90 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది మునుల తోట అనే పేరుతో పిలువబడుతూ ఉండేది. అది కాలక్రమేణా మోర్తోటగా మారిందనమాట. అయితే ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కాశీ అని ఎందుకయ్యా అంటారంటే స్వయంభూగా ఉన్నదాన్ని క్షేత్రం అంటారు. అలాగే 365 కూడా జలం మనకి ఇలాగే ఉంటుంది, దాన్ని తీర్థం అంటారు. ఎక్కడైతే ఈ క్షేత్ర తీర్థ కలయిక జరుగుతుందో దాన్ని కాశీగా పిలువబడుతుంది. దక్షిణ పరివాహకంగా ఉంది కాబట్టి దక్షిణ కాశీగా పిలువబడుతుంది. అలాగే ఇక్కడ స్వామివారి ఎక్కువగా వివాహానికి సంతానికి కారణం. ఇంత మహత్తరమైన గుడికి రావాలంటే బెస్ట్ ఏంటంటే రేపల్లె రైల్వే స్టేషన్ చేరుకోవడం. రేపల్లె నుంచి ఇది సుమారుగా 12 కిలోమీటర్లు అలా ఉంటుంది. రేపల్లె నుంచి ఇక్కడికి రావడానికి ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే మాత్రం ఇక్కడికి చాలా కష్టము. కృష్ణానది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. అసలు ఇక్కడ కూర్చుని కదలబుద్దే ఇట్లా అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్లీ డ్రైవ్కి వచ్చి ఇక్కడ అవర్ ఫుడ్ వాళ్ళు తెచ్చుకుని చక్కగా ఇక్కడ బోటింగ్ చేసి శివుడి దేవాలయం దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే చాలా అదృష్టమనే చెప్పొచ్చు. చక్కగా తినడానికి ఏదో కొంచెం తెచ్చుకొని హాయిగా రోజంతా స్పెండ్ చేసి చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. అంత ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. అయితే తినడానికి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు, కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు. అందుకే ప్రశాంతంగాను క్లీన్గాను ఉంది. సో నేను చిన్నప్పుడు వచ్చేవాళ్ళము, అందుకే మరొక్కసారి ఇక్కడ దర్శించుకుని వెళ్దామని దారిలో ఇలా ఆగి. చిన్నప్పుడు వచ్చేవాళ్ళకి ముక్తేశ్వర ఆలయం అంటారు దీన్ని. ముక్తి లభిస్తుంది, సాల్వేషన్. ముక్తేశ్వర ఆలయం అని అప్పుడు తెలీదు, శివుడు గుడి అని తెలుసు. మోర్తాట, ఆ మోర్తాట గుడి అనేవాళ్ళం. అలా వచ్చేసేవాళ్ళం. యాక్చువల్గా మా మేనత్త వాళ్ళ ఊరు ఇక్కడే, మైనేని వారి పాలెమని పక్కనే ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు ఇటా వచ్చేవాళ్ళం. ఒక్కరోజు ఇటువైపు, ఒకరోజేమో అలాగా లంకలోకని అలాగ వెళ్ళిపోయేవాళ్ళం. ఆ నీళ్ళు, ఆ చెట్లు, ఆ తోటలోకి అలా తిరిగేవాళ్ళం. ఇలా రోడ్డు మీద వస్తుంటే అన్ని ఫేమస్ సర్నేములు అన్నీ కనబడుతున్నాయి. ధూళిపాళ, మైనేని వారు, నల్లూరి వారు, ఏంటి ఎల్లవర్తి వారు, ఊరి పేర్లన్నీ ఉంటాయి. అన్ని పాపులర్ నేమ్స్, కృష్ణా జిల్లా సర్నేమ్స్. ఘంటసాల గారు అత్తవారు ఊరు. సో ఏరియా మంచి ఊరు అనమాట. అంటే ఈ ఏరియా మంచి ఏరియా అనమాట. అంటే కృష్ణా నది వల్ల ఫర్టైల్ కదా, అందరూ ఇక్కడ ఉంటారు, పండితులు, పామరులు అందరూ. ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.